ఏపీ విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కానుందండి. సో మొత్తం కూడా 600 పైగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇలా ఏపీ విద్యుత్ శాఖకి అప్లై చేసుకోవడానికి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూస్తే ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ రాగానే వెంటనే కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా ఏపీ విద్యుత్ శాఖ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు ప్రభుత్వం భారీ శుభవార్త అయితే అందించిందండి. రాష్ట్ర విద్యుత్ రంగ సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అంటే ఏఈ పోస్టులుగా భర్తీగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేలాది మంది అభ్యర్థులకు ఉత్సాహం నెలకొంది. మొత్తం కూడా మనకి ఇందులో 629 ఏఈ పోస్టులకు భర్తీ చేయనట్లుగా విద్యుత్ శాఖ అధికారిక ప్రకటించిందనమాట. మే 15న ఈ నియామకాలకు అనుమతి లభించిన తర్వాత పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. అంటే ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. ఎవరెవరు అప్లై చేసుకోవాలి అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ప్రభుత్వ రంగాల్లో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారన్నమాట. ఇంతకుముందు మనకి ఏపీ క్యాలెండర్లో విద్యుత్ శాఖలో జాబ్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది అని అయితే చూసారు కదా. సో అదైతే ఇదే అనమాట. విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ అయితే ఓపెన్ కానుంది. మొత్తం కూడా 629 ఏఈ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ కానుంది. అంటే ఇందులో మనకి వేరే వేరే రకాలుగా పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఆ పోస్టుల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సాంకేతిక సిబ్బంది కొరతను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఇంతకు ముందే మనకి ఏపీ క్యాలెండర్ రిలీజ్ అయినప్పుడు అందులో విద్యుత్ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారన్న మాట ప్రకారమే మనకి ప్రభుత్వం ఇప్పుడైతే విద్యుత్ శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. ఇంకా చూడండి, విద్యుత్ రంగంలో నైపుణ్యం కలిగిన యువ ఇంజనీర్లు నియమించడం ద్వారా సేవల నాణ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తుంది. సో అందులో ముఖ్యంగా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్ విభాగంలో సాంకేతిక పని భారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకాలు కీలకంగా మారాయి. ఇంకా చూడండి, ఏ సంస్థలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఈ నియామక ప్రక్రియ రాష్ట్రంలో ప్రధాన విద్యుత్ సంస్థల పరిధిలో జరుగుతుందన్నమాట. వాటిలో ఏపీ ట్రాన్స్కో పోస్టులు వచ్చేసరికి 200 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఎస్పీ డీసీఎల్కి వచ్చేసరికి 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, ఏపీఈపీ డీసీఎల్కి వచ్చేసరికి 135 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, ఏపీ జెన్కో వచ్చేసరికి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏపీసీపీ డీసీఎల్కి వచ్చేసరికి 60 వేకెన్సీస్. ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 629 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనమాట. ఈ పోస్టులకు ప్రధానంగా ఎలక్ట్రికల్, సివిల్, అలాగే టెలికాం విభాగాల్లో భర్తీ చేయబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ అర్హత ఏమిటి? ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలన్నమాట. ఇందులో మీరు మనకి 6 రకాల పోస్టులు ఉన్నాయి కదా. ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్న క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రభుత్వ రంగంలో పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అంటే బీఈ ఆర్ బీటెక్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చండి. సో అప్లికేషన్ స్టార్ట్ అవగానే కూడా వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అప్లికేషన్ స్టార్ట్ అవగానే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో. అండ్ నెక్స్ట్ అర్హత కలిగిన విభాగాలు అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ అలాగే టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అదనంగా అభ్యర్థులకు సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం అయితే ఉండాలి. అండ్ ఇంకా విద్యుత్ వ్యవస్థల అవగాహన కలిగి ఉండడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. దీంతో పాటు మనకి క్వాలిఫికేషన్తో పాటు విద్యుత్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా కొంత ఉంటే బెనిఫిట్ అనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, కనిష్ట వయసు వచ్చేసరికి 18 అండ్ గరిష్ట వయసు వచ్చేసరికి 42. అంటే 18 to 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 అబోవ్ అలాగే 42 కన్నా బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు అలాగే ఈ కేటగిరీస్ వాళ్ళకి మనకి రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ కేటగిరీకి ఎంత అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎస్సీ కేటగిరీ ఉన్నారు. సో వాళ్ళకి +5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట.
మనకి నోటిఫికేషన్ ప్రకారం 18 to 42 ఇయర్సే కదా ఏజ్ లిమిట్. ఆ కేటగిరీస్ వాళ్ళకి 46 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, 47 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా మనకి నోటిఫికేషన్ రాగానే తెలుస్తుంది ఎన్ని ఇయర్స్ అని. అయితే అంటే పర్టికులర్గా 5 ఇయర్స్ అని ఉంటుంది కదా, అది నోటిఫికేషన్ రాగానే కూడా ఇన్ఫామ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇప్పటి వరకు అధికారిక ఎంపిక విధానం అయితే ప్రకటించకపోయినా మనకి లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఇవి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పరీక్షలో సాధారణంగా అవగాహన, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే టెక్నికల్ సమస్యలు పరిష్కారం వంటి అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. అంటే బేసిక్ పేతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఏఈ పోస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెయిన్ వచ్చే శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వస్తాయన్నమాట. డిఏ, హెచ్ఆర్ఏ, ట్రావెల్ అలవెన్స్, అంటే మనకి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ లభిస్తుంది. అలాగే ఏమన్నా ట్రావెల్ జర్నీ చేయాలంటే, డైలీ ట్రావెల్ జర్నీ ఉంటే వాటికి సంబంధించిన ఛార్జెస్, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఫెన్షన్స్ కూడా సౌకర్యాలు అయితే ఉంటుందన్నమాట. ఫెన్షన్ సౌకర్యాలు కూడా లభిస్తుంది. మనకి శాలరీతో పాటు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, ఫెన్షన్ సౌకర్యాలు వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకే మనకి విద్యుత్ రంగంలో ప్రభుత్వం ఉద్యోగం సాధించారంటే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అన్నమాట. ఒక మంచి అవకాశం పొందిన వారు అవుతారు. అండ్ నెక్స్ట్ దరఖాస్తు విధానం చూడండి. దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. మనకు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే వ్యక్తిగత డీటెయిల్స్, అంటే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా, నేము, మీ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి అండ్ లాస్ట్లో ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఒకవేళ మనకి నోటిఫికేషన్లో ఫీ ఇస్తే ఫీ కూడా పే చేసేసి లాస్ట్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో అంతే అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలండి. సో ఇందులో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా, అంటే మీరు ఏజ్ లిమిట్ రాంగ్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నా, ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఎలిజిబుల్ అవుతేనే అప్లై చేసుకోండి, లేదంటే ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో అందుకే డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఇంకా ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోండి. ప్రజెంట్ మనకి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ నోటిఫికేషన్స్ రావడం అయితే తగ్గడం అయితే జరిగిందనమాట. ఈ ప్రకటన ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యంగా ఎలక్ట్రికల్, సివిల్ బ్రాంచ్ విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారనమాట. రాష్ట్ర విద్యుత్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం వలన యువతలో ప్రభుత్వ ఉద్యోగాలపై మరింత ఆసక్తి పెరిగిందనమాట. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారనమాట విద్యుత్ రంగంలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని. మనకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి కంపల్సరీ మనకి నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ అవుతుంది. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇవన్నీ కూడా మీకు త్వరలోనే ఇన్ఫామ్ చేస్తానండి నోటిఫికేషన్ ఓపెన్ అవ్వగానే. ఇంకా పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా ఇన్ఫామ్ చేస్తాను. మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇదనమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, విద్యుత్ సంస్థ నుంచి వచ్చిన పోస్ట్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. త్వరలోనే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.